హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ పిఎఫ్ విత్డ్రాల్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే పిఎఫ్ అకౌంట్ అంటే ఉద్యోగి జీతం నుంచి 12% పాటు యాజమాన్య వాటా రెండూ కలిపి ప్రతి నెల జమ చేస్తూ ఉంటారు. రిటైర్మెంట్ సమయంలో పెద్ద మొత్తంలో అందుకోవచ్చు. సాధారణంగా పిఎఫ్ అనేది ఉద్యోగ విరమణ సమయంలో మాత్రమే పొందే డబ్బు. కానీ కొన్ని ప్రత్యేక కారణాలు అంటే ఆరోగ్యం, పిల్లల చదువు, ఇంటి మరమ్మతులు లేదా కొనుగోలుకు డబ్బులు అవసరమైనప్పుడు కొద్ది మొత్తం అడ్వాన్స్ రూపంలో విత్డ్రా చేయవచ్చు. సొంత ఇల్లు అనేది చాలా మందికి ఒక కల. పిఎఫ్ అకౌంట్స్ తో ఈ కలను సాకారం చేసుకోవచ్చు. ఎందుకంటే పిఎఫ్ అకౌంట్ నుంచి ఇంటి కొనుగోలు నిమిత్తం డబ్బులు ముందే విత్డ్రా చేయవచ్చు. పిఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్డ్రా చేసేందుకు ఈపీఎఫ్ఓ అధికార వెబ్సైట్ లేదా ఉమంగ్ యాప్ ద్వారా ఆన్లైన్ ప్రక్రియలో అప్లై చేసుకోవచ్చు. ముందుగా యూఏఎన్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి. అకౌంట్ లో లాగిన్ అయిన తర్వాత మేనేజ్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఫారం 31 ఫిల్ చేయాలి. ఇంటి కొనుగోలు అగ్రిమెంట్ కాపీ, ఇతర పత్రాలు సమర్పించాలి. ఇంటి రెనోవేషన్ కోసం అయితే ఇంటి పత్రాలను సమర్పించాలి. పిఎఫ్ అకౌంట్ నుంచి గరిష్టంగా ఇంటి కొనుగోలు కోసం మీ కనీస వేతనం లేదా జమ చేసిన మొత్తానికి 24 రెట్లు పొందవచ్చు. ఇంటి మరమ్మతులకైతే కనీస వేతనానికి 12 రెట్లు విత్డ్రా చేయవచ్చు. సాధారణంగా పిఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్డ్రా చేయాలంటే కనీసం 5 ఏళ్లు సభ్యత్వం పూర్తవ్వాలి. కానీ పిఎఫ్ అకౌంట్ నుంచి విత్డ్రా చేసిన డబ్బులు వడ్డీ రహితం అయినందున అదనపు రుణాలు తీసుకోకుండా ఉండవచ్చు. పిఎఫ్ డబ్బులు విత్డ్రా చేసేందుకు ఎలాంటి గ్యారంటీ అవసరం లేదు. పిఎఫ్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత ఉందో చాలా సులభంగా తెలుసుకోవచ్చు. రిజిస్టర్ ఫోన్ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ లేదా ఉమంగ్ యాప్ ద్వారా ఈ విధానాన్ని తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్.